గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెండూస్ ఇన్ ఐర్లాండ్. మీరు మమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నవ్యశ్రీ అండ్ ఇది నా బిడ్డ ప్రకృతి. సో ఈరోజు వ్లాగ్ ఏంది అని అంటే మేము ఆల్డీకి పోతున్నాం. మీకు కూడా చూపిద్దామని అనుకుంటున్నాం. చూద్దాం. ఆల్డీ ఎక్కడ? ఇది మా ఇల్లు. మీకు అక్కడ కనిపిస్తుందా ఒకటి? ఇదిగో ఇది ఆల్డీ. అంటే ఇట్లా డైరెక్ట్ పోలేము కదా ఆల్డీకి, అందుకని ఇదంతా తిరుక్కుంటూ పోతాం. ఇక్కడ నుంచి మనకు 950 మీటర్స్ ఉంది ఆల్డీ. సో లెట్స్ గో. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు ఆల్డీ పోతాం. 950 మీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. చూద్దాం ఎంత టైం పడుతుంది అని. దారిలో పోతుంటే పార్క్ కూడా కనెక్ట్ అవుతుంది. ఇదే మా పార్క్ ఎంట్రన్స్. మా పార్క్ గొప్పతనం ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ ఏం లేవు. యాక్చువల్లీ మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్లో ఒక పార్క్ ఉంది. అక్కడ చాలా టాయ్స్ ఉంటాయి. మీరు మా షార్ట్స్లో చూస్తే కనిపిస్తుంది. ప్రకృతి ఆడుకున్న వీడియో పెట్టినాను, అవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడనేమో రిక్వెస్ట్ పెట్టిరు. ఇక్కడ కూడా మేము పార్క్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాము. ఎక్విప్మెంట్ కోసం డొనేషన్స్ కావాలి అని చెప్పేసి రిక్వెస్ట్ ఒక బోర్డు పెట్టిరు అనమాట. చూడాలి ఎప్పుడు వస్తుందో, ఎన్ని డేస్ పడుతుందో ఇది పార్క్ అవ్వడానికి మంచిగా. బట్ పార్క్ అవ్వకముందే ప్రకృతి మంచి ఇక్కడ స్కేటింగ్ కూడా చేసుకోవచ్చు. ఆమెకు స్కేటింగ్ ఉంది కదా. ఇక్కడ డైలీ డాగ్స్ని తీసుకొస్తారు వాకింగ్కి, జాగింగ్ చేస్తారు. మనం ఈ పార్క్ నుంచి ఇప్పుడు ఆల్డీకి వెళ్తాం అన్నమాట. ఇక్కడ నుంచి మా ఇల్లు కనిపించదు, కొంచెం అక్కడి వరకు వెళ్తే అక్కడి నుంచి కనిపిస్తుంది. సో ఇట్లా వెళ్ళి అటు వెళ్తే అక్కడ ఆల్డీ ఉందన్నమాట. ఇంత పెద్ద ఇంత ఏరియా ఉంది. మంచిగా తొందరగా పార్క్ పెడితే బాగుండు. తొందరగా వచ్చేసినాం. రోజు ఇక్కడికి వచ్చి ఆడుకోవచ్చు కదా. ఆల్డీ అదిగా అక్కడ మా ఇల్లులు ఉంటాయి. ఇదంతా నడిచి వచ్చినాం మేము. ఇప్పుడు ఆల్డీకి వెళ్ళాలంటే ఇట్లా పోవాలి. అదిగో అక్కడ మా ఇల్లు. ఆల్డీ ఇటు వెళ్ళాలి. ఇప్పుడు మేము ఈ హిల్ అంతా ఎక్కాలన్నమాట. వచ్చేసినాం. సో మనం ఇక్కడనే నడవాలి, రోడ్ మధ్యలో నడవద్దు. అందుకని మేము ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోతున్నాం. ఫస్ట్ టైం వస్తున్నాం ఈ ఆల్డీకి. డన్స్, టెస్కో, లిడిల్కి పోయినాం కానీ ఆల్డీకి ఇదే ఫస్ట్ టైం రావడం. బాస్కెట్స్, ట్రాలీస్ ఇక్కడ ఉన్నాయి. మేము అంత షాపింగ్ ఏం చేస్తలేము. సో బాస్కెట్స్ తీసుకోవాలి. ఇవి బాస్కెట్స్.
ప్లాంట్స్ ఇవన్నీ జరు ఇక్కడ ఏంటి మన ఇండియన్ ప్లాంట్స్ ఏమైనా ఉన్నాయా చూద్దామా. అన్ని ఇక్కడ పూసే ఫ్లవర్స్ కొనుక్కోద్దు, జస్ట్ చూడాలంతే. కొనుక్కుందాం, ఏమైతుంది కొనుక్కుంటే. చూద్దాం అవుతాడో వాడు. మేము చేసిన షాపింగ్ ఇది. ఇప్పుడు నడుచుకుంటా మా ఇల్లు అక్కడుంది, ఆడికి పోవాలి ఇప్పుడు. ఓ నేను ఇక్కడ నిల్చున్నానా, అక్కడ ఇగో ఈ కార్ కనిపిస్తుందా, గ్రే కలర్ కార్, ఇది మా ఇల్లు. సో అక్కడి నుంచి వచ్చినాం అన్నమాట. ఇప్పుడు ఇంటికి చలో. ఫైనలీ అయిపోయింది గ్రాసరీ షాపింగ్, ఇంటికి వచ్చేసినాం. మళ్ళీ వచ్చేసినాం ఇంటికి గ్రాసరీ షాపింగ్ చేసి. ఏం చేసినామంటే 4 వస్తువులు కొనడానికి పోయినాం. ఎన్ని కొన్నా ప్రకృతిని ఎంగేజ్ చేయడానికి. ఐస్ క్రీమ్, పుదీనా, కొత్తిమీర, బిస్కెట్స్, షుగర్. ఇవి నాకు, ఇది మా ఆయనకి. ఇవి డైజెస్టివే, ఇవి డైజెస్టివే, కాకపోతే ఇవి మా ఆయనకి. ఇవి మిల్క్ చాక్లెట్, అందుకే నేను తీసుకున్నాను. రైస్, మేము ఇక్కడ ఓన్లీ బాస్మతి రైస్ తింటాం తెలుసా, అంత రిచ్ మేము. ఇవి తప్ప ఏం దొరికాయి. ఇది ప్రకృతికి అంతే. సో ఎల్లిగడ్డ, 3 ఎల్లిగడ్డలు అంటారా, 80 రూపాయలు 90 రూపాయలు. సో మొత్తం బిల్ ఎంత అయింది అంటే 10.2 యూరోస్ మాత్రమే, అంటే ఆల్మోస్ట్ 1100. ఇన్నిటికి ఇంత డబ్బులు, can't do anything. Okay, thank you for watching. Please like, share and subscribe. ఫ్యూచర్లో ఇంకా ఇక్కడ యూరోజెంట్ ఉంటుంది, డాన్స్ ఉంటుంది, అట్లా డిఫరెంట్ అన్నీ చూపిస్తాను. ఈరోజు కూడా ఆల్రెడీ అంతా రికార్డ్ చేయలేదు, జనం వచ్చిరు, నాకు కొంచెం సిగ్గైంది అందుకని. ఓకేనా, నెక్స్ట్ టైం కంపల్సరీ క్లియర్గా చూపిస్తా ఒక్కొక్క వస్తువుని. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.